అది కూడా నాకు అక్కడ ఇప్పుడు మీరు అంటే అఘోర కాదని అంటారా మీరు? అదంతా డ్రామా చేస్తున్నదంతా అంటారా? గురువు గారి పేరు చెప్పమనండి, డ్రామానో కదా తెలిసిపోతుంది కదా. ఓకే, ఇప్పుడు మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారంటే మీరు చెప్తారు, ఒక పేరు చెప్తారు, ఆ సంస్థకు ఒక అధినేత ఉంటారు, ఆయనకు ఒక లైసెన్స్ ఉంటుంది కాబట్టి మీకు ఒక వ్యాలిడేషన్ ఉంటుంది. ఈవిడ కూడా చెప్పమనండి, ఎవరు గురువు ఎవరో చెప్పమనండి. ఆయన ఏమో ధర్మరహస్యం చెప్పకూడదు అంటున్నాడు కదా. సారీ, ఆయన ధర్మరహస్యం అలాంటివి చెప్పకూడదు అని వీడియోలో చెప్తున్నారు. ధర్మరహస్యం అనేది అండి ధర్మానికి సంబంధించిందండి. గురువులకి రహస్యాలు ఉండవండి. గురువులకి శిష్యులకి ఎప్పుడు రహస్యాలు ఉండవండి. చిన్నజీర స్వామి గారు ఎంతమందికి గురువు అండి? ఆయన కొన్ని లక్షల కోట్ల మందికి ఆయన. ఓకే, అంటే జనరల్ గా ఎవరు కాదు, ఏ అఘోరీలు కూడా వాళ్ళ గురువు పేర్లు చెప్పరు. జస్ట్ మేము ధర్మాన్ని కాపాడుతామని మాత్రమే చెప్తూ ఉంటారు. ఎందుకు చెప్పరు? తణుకులో ఉన్న రాజేష్ నాథ్జీ అఘోరి గారు ఉన్నారు, ఆయన గురువు ఆదేశ్ నాథ్జీ అఘోరి. ఆయన చెప్తున్నారు కదా, ఆదేశ్ నాథ్జీ అఘోరి గారు గురువు. ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు మర్చిపోయాను, ఆయన చనిపోయారు, ఆయన గురువు. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా కొంతమంది రియల్ గా ఉన్నారని. సో అలాంటి వాళ్ళతో మీరు ఈయన గురించి ఎప్పుడైనా మాట్లాడడం గానీ ఎంక్వైరీ చేయడం గానీ చేశారా? వీళ్ళ విషయాలు డీటెయిల్స్ వీళ్ళ డీటెయిల్స్ గురించి అడిగితేనే ఒకటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు వద్దు నాన్న వీళ్ళతోని, వీళ్ళ పని వీళ్ళు చూసుకుని మీ పని మీరు చూసుకోండి అన్నారు. అప్పటి నుంచి నేను వదిలేసి అమ్మాయిని, కలేడియా గురి అనే అమ్మాయిని పక్కన పెట్టేశాను. కానీ ఈవిడ మాత్రం శ్రీవర్షిణి అనే పదం పట్టుకొని మా వెనకాల తిరుగుతూనే ఉంది. ఇంకా వద్దు 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 అని ఎన్నిసార్లు చెప్పినా రావద్దు, మా జోలికి వద్దు, నీ పన్ను చూసుకొని నా వదలట్లా. కార్ రిపేర్ వచ్చింది, నేను ఉండలేకపోతున్నా, మీ ఆతిథ్యం బాగుంది, ఇట్లాంటి డైలాగులన్నీ పట్టుకుని మా ఇంటి చుట్టూ తిరుగుతుంది. లాస్ట్ టైం మీ ఆర్టీవీ వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కూడా నన్నే నిందించారు అక్కడ. ఇది నాకు సంబంధం లేని విషయం. నేను వెళ్ళిపోయాను ఎప్పుడో 4 నెలల నుంచి, నేను 3 నెలల నుంచి ఇంట్లో ఉండట్లేదు. ఇది 4వ నెల దాదాపుగా. అతను వచ్చాడు, ఇంటికి వచ్చాడు, జరిగిందని చెప్పి నేను కూడా ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే మేము మీడియా వాళ్ళు వచ్చారు అక్కడికి. నాకు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే ఈ పిల్లల్ని తీసుకురావాలని కాన్సెప్ట్ లో ఉన్నా కానీ మాట్లాడుతూ కూర్చుంటే నాకేమొస్తుంది? ఇప్పుడంటే మాట్లాడుతున్నా అంటే తీసుకోరాగలిగాను కాబట్టి తీసుకొచ్చిన తర్వాత మీతో మాట్లాడుతున్నా. తీసుకొచ్చానంటే బాగానే ఉంది అమ్మాయి అని. కానీ ఆ రోజు మీ ఇంటికి వచ్చి ఏమన్నాడంటే, చేతగాని నా కొడకల్లారా, చేత కాకుండా ఎలా చేశారా, మీరు ఎందుకు ఇంటికి రానిచ్చారా అని చెప్పి మీ ఆర్టీవీ నుంచి ఎవరైతే వచ్చారో ఆ రోజు మా ఇంటి దగ్గర బూతులు మాట్లాడడం కూడా జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఫైనల్లీ ఇప్పుడు మంగళగిరి పోలీసుల హెల్ప్ తో మీరు గుజరాత్ కి చేరుకున్నారు, అక్కడ కూడా హెల్ప్ చేశారని చెప్తున్నారు కదా. సో ఫైనల్ గా పోలీసులు ఏం చెప్తున్నారు? ఈ ఓవరాల్ అంశంపై ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం చేసేది ఏం లేదండి. ఇప్పుడు అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత సార్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము. సార్ చెప్పిన గైడెన్స్ ని బట్టి ఆ అమ్మాయిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అలా ప్రొటెక్ట్ చేసుకుంటామండి. ఇంకా ఓకే, ఓకే విష్ణు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మొత్తానికి కొన్ని రోజులుగా హాట్ టాపిక్ అవుతున్న నాగసాధు అఘోరి బీటెక్ స్టూడెంట్